ఉన్నంత సుఖం మనకి లభించట్లేదు అనంటే దాని అర్థం ఏమిటి? అందరూ కూడా సుఖాన్ని కోరుకుంటున్నారే తప్ప దాన్ని పొందడానికి కావలసినటువంటి ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. ఒకవేళ చేసినా కూడా సరైనటువంటి మార్గంలో చేయట్లేదు. ఏం చేస్తున్నారు? ఊరికే ఆయన ఏదో చెప్పాడు, ఈయన ఏదో చెప్పాడు, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారని ఇష్టం వచ్చినట్టు ఏదేదో చేస్తున్నారు తప్ప సరిగ్గా శాస్త్రం ఏం చెప్తోంది, సరిగ్గా మన ధర్మం ఏం చెప్తోంది అనేదాన్ని చేయకుండా ఆయన ఏదో చెప్తున్నాడు, ఈయన ఏదో చెప్తున్నాడు కాబట్టి అది చేస్తే సరే, ఇది చేస్తే సరే అనుకుంటే ఏమిటో చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఏమవుతోంది? ఆశ ఉంది, కానీ దానికి ఆ ఫలితాన్ని పొందడానికి ఆశ కంటే కూడా, ఆ కోరిక కంటే కూడా ముఖ్యమైనటువంటిది దాన్ని పొందడానికి మనం, ఆ ఫలాన్ని పొందడానికి మనం చేయవలసినటువంటి పని. అది చేయనప్పుడు ఎంత ఆశపడినా కూడా ఫలితం అనేది మనకి దక్కదు. కాబట్టి ఇప్పుడు లోకంలో అందరికీ కూడా ఆశ ఉన్నప్పటికీ దానికి తగినటువంటి ఫలితాన్ని పొందడానికి ఏ మార్గాన్ని అయితే మనం అనుసరించాలో ఆ మార్గాన్ని సరిగ్గా తెలుసుకొని అనుసరించకపోవడం వల్లే మనం ఎంత అనుకున్నా కూడా ఆ ఫలితం అనేది మనకి దక్కట్లేదు. మరి దానికోసం ఏం చేయాలి? ఎవరిని పడితే వాడిని, ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే దాన్ని అంతా చేయకూడదు. అసలుగా శాస్త్రం మనకేం చెప్తోందో దాన్ని చెయ్యాలి. శాస్త్రం మనకేం ఉపదేశిస్తోంది దాన్ని మనం చక్కగా తెలుసుకొని చక్కగా ఆచరించినప్పుడు